80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం ముస్తాబైంది. మరి కాసేపట్లోనే దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది. ఢిల్లీ ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. గోల్కొండ కోటపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అమరావతిలో మొదటిసారి జరుగుతున్న వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు జెండా ఎగురవేస్తారు. గౌరవ వందనం స్వీకరిస్తారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ ముస్తాబైంది. దేశవ్యాప్తంగా జెండా పండుగను జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే ఢిల్లీ ఎర్రకోటలో జరిగే ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. చారిత్రాత్మక కట్టడం నుంచి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి 15 ఆగస్టు ప్రసంగం చేస్తుండడం ఇది వరుసగా 13వసారి. తన ప్రసంగంలో ప్రధాని ఏ అంశాలను ప్రస్తావిస్తారా అనే ఆసక్తి ఏర్పడింది. 15 ఆగస్టు వేడుకలకు తెలంగాణ సిద్ధమైంది. వేడుకల కోసం చారిత్రాత్మక గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేస్తారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ వేడుకలకు మంత్రులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వీఐపీలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కానుండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోలీసులు గౌరవ వందనం సమర్పిస్తారు. జెండా పండుగకు అమరావతి కూడా ముస్తాబైంది. ఏపీ రాజధాని అమరావతిలో మొదటిసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాయపూడిలోని 22 ఎకరాల పెరేడ్ గ్రౌండ్స్లో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఏపీతో పాటు కర్ణాటక, కేంద్ర బలగాలు కవాతులో పాల్గొననుండగా ఈ వేడుకల భద్రత కోసం 800 మందికి పైగా పోలీసులను రంగంలోకి దించారు. దాదాపు 10,000 మంది వరకు ప్రజలు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.